సేవా పరమో ధర్మ సంస్థ వ్యవస్థాపకులు విజయ్ కుమార్ గైక్వాడ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని పార్క్ లైన్ ప్రభుత్వ హైస్కూల్లో సన్హిత గర్ల్స్ ఉమెన్స్ చిల్డ్రన్స్ సొసైటీలోని పేద విద్యార్థినులకు ఆదివారం ఉదయం అల్పాహారం వస్త్రములను వితరణ చేశారు. విజయ్ కుమార్ గైక్వాడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మెడిటేషన్ అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఆర్టీవీ న్యూస్ స్టేట్ కోఆర్డినేటర్ మేడ మల్లేశంతో పాటు రాజేంద్ర కుమార్, రెహమతుల్లా, నర్సింగారావు, రమేష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. సెంటర్ ఫర్ ఉమెన్స్ అండ్ చిల్డ్రన్ సొసైటీ రావడం జరిగింది. ఈరోజు పరమసేవా సంస్థ వాళ్ళు పిల్లలకు ఉదయం అల్పాహారం అందించడం జరిగింది. పిల్లలు మీరు ఎక్కడికి వచ్చారమ్మా? ఏ రోజు మీ పేరు? నమస్కారం. విజయ్ కుమార్ గైక్వాడ్ సేవా పరమో సంస్థ నుంచి ఇవాళ పిల్లలకు అల్పాహార దానం చేశాను. వాళ్ళకి మెడిటేషన్ నేర్పించింది. తెలిసినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏ విధంగా మన లైఫ్ స్టైల్ మనం ఇంప్రూవ్ చేయాలి ఇవన్నీ వాళ్ళకి నేర్పడం అయింది. పిల్లలు రోజు టెక్నిక్స్ని ఫాలో అయితే వాళ్ళ లైఫ్ హ్యాపీగా నడుస్తుంది. ఎందుకంటే నాకు వచ్చిన సోదరులందరూ కూడా ధన్యవాదాలు. వాళ్ళు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి మరి టీవీ ఛానల్కి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అన్నం పరబ్రహ్మ స్వరూపం అల్పార భోజనం. థ్యాంక్ యూ సార్. The eyes are gently closed now. Your tongue should have the upper jaw. Alka pai thoda pagilugala, another below. A small glass of smile on your face. Your chin like it. Push up. శాంతమైన మనసుతో, నిర్మలమైన మనసుతో మీ సహజమైన శ్వాసను కనిపించండి. ఆ శ్వాస రాకపోకల స్పర్శను గమనించండి. ముక్కులోకి వెళ్ళే శ్వాస ముక్కు ద్వారాలను పెట్టబడుతుంది. మైండ్ ఎంత పీస్ఫుల్ ఉండదో అంత మన పనులు వచ్చేది. కాబట్టి మన మైండ్ని మనం పీస్ఫుల్గా ఉండడానికి, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నించడానికి ఫస్ట్ నెంబర్ స్టెప్ ఏంటంటే మనం కొంచెం లేచేటప్పుడు మనం ఇంటికి అబ్జర్వ్ చేసి ఒక నిమిషం ఎక్కువ ఉంది, 2 నిమిషాలు 3 నిమిషాలు చేసిన తర్వాత మెల్లిగా చేతులు బాగా ఉంటారు. బాగా హీట్ జనరేట్ అవుతుంది కదా, అప్పుడు కొంచెం తగిన తర్వాత 5 నుంచి మొత్తం చేసి అప్పుడు అదేమవుతుందంటే మనం రాత్రి పడుకున్న తర్వాత మన లోపల హాస్పిటల్ ఎప్పుడైతే విశ్వశక్తి రాత్రి బాగా అలసిపోవడం, మనం పడుకొని లేచే విధంగా ఏమవుతుంది
మంచి రిలాక్స్ ఎందుకు మన ముందు వరకు శక్తి వస్తుంది మన బాడీ పెట్టకూడదని ఆ శక్తి మన బాడీలో వస్తుందో మన బాడీ ఇది ఇది మలాసన ఇందులో కూర్చొని మెల్లగా అన్నం ఓకే అది తర్వాత రెస్ట్ అవుతుంది మనం వర్క్ చేస్తూ ఉన్నాం వేరే పనులు మన ఇంటి మనం ఇవన్నీ చేస్తూ ఉన్నాం దాని తర్వాత ఏం చేస్తారు స్నానం చేస్తారు దాని కంపల్సరీగా స్నానం చేయాలి స్నానం చేసిన దానికి ఏం చేయాలా ముఖాలు కూర్చోండి తిరగానే తర్వాత జస్ట్ ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు కూర్చోండి ముఖాలు వజ్రాసనం వజ్రాసనం మీరు నిర్వహిస్తారు కదా వజ్రాసనంలో ఒక 5 మినిట్స్ కూర్చోండి అది 50% డైజెషన్ అయిపోతుంది అక్కడే మీరు బాగా దినేసుడు కొత్త బాగుంది ఇంకా నాకు అసలు ఎవరికి వస్తుంది దాన్ని ప్రస్తుతం కూర్చున్నాం తినేస్తాం మనం అప్పుడు కూడా మీరు టెస్ట్ చేయండి మీరు వజ్రాసనం 5 నిమిషాలు కూర్చోగానే అయిపోతుంది అది చాలా మంచి ఆసనం మీరు తిన్న తర్వాత వజ్రాసనంతో 5 నిమిషాలు కూర్చొని తిన్న తర్వాత మీకు ఆ డైజెషన్ ఫాస్ట్ అయిపోతుంది మామూలు తిరుగుతుంది అంటే ఇంకా త్వరలో మనం బరుగట్టు నాన్ వెజ్ తినే వాళ్ళ లైఫ్ చిన్నగుంటుంది వెజిటేరియన్ తినే వాళ్ళ లైఫ్ ఎందుకంటే లైఫ్ పెంచేది ఇది ఒక లైఫ్ తగ్గించేది సో ఇది తిండి తిన్నాం తిన్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలా నీళ్ళు తాగుతాం కదా కొంచెమే తాగాలి ఎక్కువ తాగదు మనకెందుకు ఆ ఉన్న తిన్నది మనం దానికి లోపల తీసుకుని